ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిరుబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సరి అయిన విద్యతోనే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని విశ్వసించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమం వల్ల పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభ, పాఠవాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వర్తించడం జరిగింది. దీనిలో ప్రధానంగా తమ పిల్లల యొక్క నడవడిక కానీ, విద్యకు సంబంధించిన అంశాలు ఉపాధ్యాయులతో చర్చించటం, లేదా వాళ్ళకి మెరుగుపరచడానికి కావాల్సిన అంశాలు కూడా తల్లిదండ్రులు చర్చించే అవకాశానికి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఒక వేదిక కాబోతా ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిసారి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధమైన సదుపాయాలు ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుందనే తెలియజేయటం, అలాగే పిల్లలకి వాళ్ళ యొక్క నైతిక స్థైర్యం కల్పించే విధంగా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉండాలి, ఏంటి వాళ్ళ సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా పిల్లలు సమాజంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, వాటి పట్ల కూడా ఒక అవగాహన కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీన్ని పాఠశాలల యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకి జవాబుదారీగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని పెద్దల యొక్క, దాతల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ స్కూల్ అభివృద్ధితో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.